నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నచ్చనటువంటి ఒక ఊరు ఉందంటే అది చింతలపూడేనండి. ఎందుకని మీరు అడగొచ్చు. అది మా అత్తగారు ఊరు. మా నాన్నగారు చిలక చెప్పినట్టు చెప్పారండి. అరే ఉన్న ఊరిలో సంబంధం, బుల్లెట్ బండి, పొలం పక్కన 6 ఎకరాల పొలం, బాటా చెప్పులు, రామరాజు బనియాన్లు వీళ్ళందరూ ఇస్తున్నట్టున్నారు కట్నంగా అని చెప్పేసి అంటే వినకుండా అర్థం చేసుకునే అత్త, మొహమాటం లేని మామ దొరికితే ఆ అల్లుడి యొక్క అదృష్ట రేఖ 6 కిలోమీటర్ల దూరం ఉందండి మా ఫ్రెండ్స్ చెప్తే 10 సంవత్సరాల పాటు ప్రేమించి సుడిబడిపోయి పెళ్లి చేసుకుంటే ఇవాళ సంసారం మొత్తం స్టాండప్ కామెడీ అయింది. ఓపిక కాస్త ఓపెన్ అయిపోయింది 100% అండి. ఓకే, అప్పటి నుంచి సంసారం కాస్త స్టాండప్ అయిపోయింది, ఉన్న ఓపిక కాస్త ఓపెన్ అయిపోయిందండి. అయినా నేను చేసిన పొరపాటు ఏంటండి, సన్నాసి సిగ్గుండదో దరిద్రుడు దిక్కుండదు అన్నట్టు కాకపోతే ఏంటంటే అసలు నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పొరపాటు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అరే కట్నం వద్దు కనికరం కావాలన్నానండి, బండి కొనేవద్దు బట్టలు ఉతకలేనన్నానండి, కార్లు కొనేవద్దు కాళ్ళు నొక్కలేనన్నానండి, గౌరవం వద్దు గిన్నెలు తోమలేను. ఇదే నేను చేసిన పొరపాటు. మొన్నండి దసరాకి పండక్కి ఇంటికి వెళ్తే మా మామగారు 1016 తీసి ఇచ్చారండి బట్టలు కొనుక్కోమని. ఏమొస్తాయండి 1000 రూపాయలకి? ఏంటి మామగారు ఏంటి ఈ పరిస్థితి, 1000 రూపాయలకి ఏమొస్తాయండి, ప్యాంటు కొంటే సొక్కా రావట్లేదు, సొక్కా కొంటే ప్యాంటు రావట్లేదు, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు, అల్లుడు గారు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, 1000 రూపాయలు అంటే ఏమనుకుంటున్నారు, మన చింతలపూడికి రాజమండ్రి నుంచి అద్భుతమైనటువంటి మోట్లోళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర మన ప్యాంటు షర్టు కొనుక్కుంటే ఇంకా 300 మిగులుతాయి అని చెప్పేసి అన్నాడు. మైండ్ బ్లాక్ అయింది. మన అంగారు ఎప్పుడో చెప్పారంటే వద్దురా చింతలపూడి అంటే అది వెస్ట్ గోదావరికి సంబంధించింది, ఆ సంబంధం వద్దురా అన్న ఎన్నందుకు నాకు ఇది జరగాల్సింది అనుకున్నాను. అన్నట్టుగానే మా మామగారు అద్భుతమైనటువంటి బట్టలు కొన్నాడండి. సేమ్ నిస్సార్ గారు వేసుకున్న ఎర్ర సొక్క కింద వేసుకున్నటువంటి బ్లూ ప్యాంట్ వేసి పండగ చేయమంటేనండి అందరం కలిసి కోడి పందాలకు వెళ్ళామండి. ఆ కోడి పందాలకు వెళ్ళినప్పుడు చూస్తున్నారండి, కోడి పందాలు పక్కన పెట్టి మొత్తం నాకెళ్ళి చూడండి. ఎందుకంటే ఎర్ర చొక్క పచ్చ ప్యాంట్. ఏ ఊరు అల్లుడు గారని చింతలపూడి అల్లుడు గారు అంటున్నారు. ఇక లాభం లేదని చెప్పి సాయంత్రానికి ఇంటికి వచ్చామండి. అసలు పండుగ అక్కడ స్టార్ట్ అయిందండి. మొత్తం అందరూ కూర్చొని చక్కగా ప్యాక్ ఆడుకుంటూ మందు తాగుతున్నారండి అద్భుతంగా. అసలు పండగ అంటే ఇట్లుండాలా అనిపించిందండి. వాస్తవానికి వేళకి వెళ్తే ఆ సన్నివేశం మాత్రం నాకు బాగా నచ్చింది. చక్కగా 5-6 కూర్చున్నారు, చక్కగా తాగుతున్నారు, నన్ను కూడా రమ్మంటున్నారు. కానీ మనకు అలవాటు ఉన్న సంగతి వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళకు ఉన్న సంగతి మనకు తెలియకూడదని నేను డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తానండి దగ్గరగా ఉండి. అంటే అసలు ఈ తాగుబోతుల యొక్క స్థాయిలు దశలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటిది స్టడీ చేస్తా ఉన్నా ఆ టైంలో. ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ ద్వారా నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఏంటంటేనండి, మొత్తం తాగుబోతుల్లో బాగా తాగుబోతులు అంటే వాళ్ళు ఏదో కించపరిచే మాటలు కాదండి, వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు మాట్లాడుకునే విధానం వాళ్ళ యొక్క దశలు నేను అబ్జర్వ్ చేసినప్పుడు తాగుబోతుల్లో పికం బకం కర్ణస్య కుంభకర్ణస్య అనే 4 దశలు నాకు బయటపడ్డాయండి. ఇది ఇప్పుడు వరకు ఎవరు చెప్పుండరో, ఏ పిహెచ్డీలు కూడా దొరకదో, నేను దగ్గర ఉండేటువంటి అబ్జర్వ్ చేసింది కాబట్టి మీకు చక్కగా వివరించగలుగుతున్నాను. పికం బకం కర్ణస్య కుంభకర్ణస్య. పికం అంటే పిచ్చుక. మొదటి రౌండ్ వేసేటప్పుడు వాళ్ళ యొక్క హడావుడి ఎలా ఉంటుందంటే, ఏ బాబా నువ్వు చెప్పు, నువ్వు ఆర్డర్ నీకు వచ్చినాయి కదా డబ్బులు, నువ్వు చెప్పు చోటు తీసుకో, ఆర్డర్ తీసుకోరా, అరే వీడు తాగిన తర్వాత వీడి మాట మనం వినలేమురా బాబు, చెప్తా ఇచ్చే ఇంత స్పీడ్ నడుస్తూ ఉంటుంది స్టార్టింగ్ పికం. ఎందుకంటే పిచ్చుక ఒక దగ్గర స్టాండర్డ్గా ఉండదు, టక్ మాట్లాడుతూ ఉంటుంది, ఆడావుడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రెండో రౌండ్ అండి బకం అంటే కొంగ. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొంగ చేప కోసం తన ఆ ముట్టెని లోపల తీసుకెళ్ళి ఒకసారి పైకి లేపింది. సేమ్ ఇదే స్టేజ్ అక్కడ కనపడుతూ ఉంటుంది. రెండో స్టేజ్ మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి ఎప్పుడన్నా మీరు కూర్చున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే రెండో స్టేజ్లో అది కాదు బావా, ఎంత పోయినాయి, 600 800 పోయినాయి ఇక్కడ. అట్లా తలకాయ కిందకి వెళ్తుంటుంది, పైకి వస్తుంటుంది, కిందకి వెళ్తుంటుంది, పైకి వస్తుంటుంది. 600. ఇది సెకండ్ స్టేజ్ అండి. ఇక మూడో వచ్చేసరికి కర్ణస్య. అద్భుతమైన స్టేజ్ ఇది. అప్పుడు దాకా ఎవడు డబ్బులు తీయడు, ఈ కర్ణస్య స్టేజ్కి వచ్చిందా డబ్బులు తీరండి. కర్ణస్య అనేసరికి ఆ మూడో స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాతృత్వం మొత్తం బయటకు వచ్చేసిద్దండి. ఎక్కడ లేనటువంటి ఆ డేర్ వచ్చేస్తారన్నమాట కర్ణస్య స్టేజ్లో. బాగా ఎంత కావాలి నీకు ఎదయాలి చెప్పు, చైన్ ఏమన్నా లేదు, చైన్ తీసుకోబా, మీ అక్కిచ్చింది తీసుకో, మొత్తం ఎక్కడున్నారా రాజు, అది ఎప్పుడో అమ్మేసినావు కదరా అంటాడు ఈ పక్కన. అట్లా మూడో స్టేజ్కి వచ్చేసరికి కర్ణస్య స్టేజ్. ఇక లాస్ట్కి వచ్చేసరికి కుంభకర్ణస్య అండి. అద్భుతమైన స్టేజ్ ఇది. ఇక ఎక్కడ పడ్డాడు అక్కడేనండి, పొరలటమే, వాళ్ళు ఎత్తుకొని తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టడం. ఇది టోటల్గా తాగుబోతుల నుంచి నేను గమనించినటువంటి విషయం. థ్యాంక్ యూ అండి.